రాష్ట్రమంతా ఓ రకమైన రాజకీయం నడిస్తే ప్రొద్దుటూరులో మాత్రం అందుకు భిన్నంగా రివర్స్ గేర్లో నడుస్తుంది. వైసీపీ నుండి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు 6 వారాల్లోనే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి తగిలిన తొలి ఎదురు దెబ్బగా ఈ వ్యవహారం మారింది. మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలో సైతం వైసీపీ నుంచి టీడీపీలోకి కౌన్సిలర్లు వస్తుంటే ప్రొద్దుటూరులో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్లు కొందరు అధిష్టానానికి చేరవేశారట. ఊహలతో వెళ్లిన వారు తిరిగి స్వల్ప కాలంలోనే సొంత గూటికి చేరుకోవడం వెనుక మతలబు ఏమిటో అంతు చిక్కడం లేదు. ఎన్నో ఆశలు కోరికలతో వలస వెళ్లిన కొత్త నేతల భ్రమలు కూడా వీడాయట. ఇంతకు ప్రొద్దుటూరు పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది? ఎందుకు వలస నేతలు ఘర్ వాపసి అంటున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీకి చెందిన చాలా మంది నేతలు టీడీపీ, దాని మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలో చేరుతున్నారు. పులివెందుల మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన 2 కౌన్సిలర్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ప్రొద్దుటూరులోనూ కొంతమంది ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. ఎన్నికల ముందే కొందరు సైకిల్ ఎక్కితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ పార్టీలోకి వలసలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు పెంచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది టీడీపీ. అయితే ప్రొద్దుటూరులో టీడీపీలో చేరిన ఆ వైసీపీ కౌన్సిలర్లకు అక్కడ గౌరవం దక్కలేదో లేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేదో తెలియదు, కానీ 3 కౌన్సిలర్లు వెనక్కి వచ్చేశారు. దీని వెనుక ఎన్నో కథనాలు వినిపిస్తున్నాయి. అధికారం ఉన్న పార్టీలో చేరితే కష్టాల నుంచి బయటపడొచ్చు, ప్రయోజనం పొందొచ్చు అన్న ఆలోచనతో కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ ఫిరాయిస్తుంటారు. ఒక్కోసారి అక్కడ కూడా ఇలాంటి ప్రాధాన్యత, ప్రయోజనం లేక బాధను భరిస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. కాగా కొంతమంది తమ అసంతృప్తిని వెల్లడిస్తూ ఉంటారు. ఎన్నో ఊహలతో, ఎంతో ఉత్సాహంతో అధికార పార్టీలోకి వెళ్లిన వాళ్లు వెంటనే తిరిగి వెనక్కి రావటం అన్నది అరుదు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కసిగా పనిచేసిన కింది స్థాయి నాయకులను నిరాశకు, నిరాదరణకు గురి చేస్తున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తమ వ్యతిరేకులను ప్రోత్సహించడం వంటి పరిణామాలు పార్టీ ఫిరాయించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, నేతలకు మింగుడు పడటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కడపలోని తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, వారికి వ్యక్తిగతంగా ఉన్న కొంతమంది అనుచరులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, ఎవరైతే నాయకులతో ఆర్థిక వనరులు, ఇతర ప్రయోజనకరమైన లావాదేవీలు సాగిస్తారో వారు ఎలాంటి వ్యక్తులైనా సరే వారికే పెద్దపీట వేస్తున్నారని బలమైన ఆరోపణలు కూడా పార్టీ క్యాడర్ నుంచి వ్యక్తమవుతోంది. అన్ని మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తుల్లో వైసీపీ నుంచి టీడీపీతో పాటు ఇతర పార్టీలో చేరుతుండగా ఇక్కడ ప్రొద్దుటూరులో మాత్రం మొట్టమొదటిసారిగా టీడీపీలో చేరిన నేతలు మళ్లీ వైసీపీ గూటికి చేరటం సంచలనంగా మారింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో మారుతున్న రాజకీయ పరిణామాలు పార్టీ అధిష్టానానికి కొంతమంది చేరవేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 3 కౌన్సిలర్లు తిరుగుటప్పా కట్టగా మరికొంతమంది వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తమను సరిగా పట్టించుకోవటం లేదనే అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు 5 మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన లీడర్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో 2-3 కౌన్సిలర్లు కూడా అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరిన తర్వాత కౌన్సిలర్ల పనులు కావటం లేదని, కనీసం విలువ కూడా ఇవ్వటం లేదని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వైసీపీలోనే తమకు బాగుండేదని, అన్ని పనులు జరిగేవని తమ సన్నిహితుల వద్ద చెప్తూ గోడు వెళ్లబోసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు వైసీపీ ఆధీనంలో ఉన్న మున్సిపల్ పాలకవర్గాన్ని, చైర్ పీఠాన్ని టీడీపీ వారు కదిలించలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితులు మరికొన్ని మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టుకుని గెలిచిన తమకు వైసీపీలోనే ఎంతో కొంత గౌరవం ఉండేదని, తమ పనులు ప్రభుత్వ కార్యాలయంలో జరిగేవని, చిన్న చిన్న కాంట్రాక్టుల్లో, వ్యాపారాల్లో ఆదాయం ఉండేదని సన్నిహితుల వద్ద చెప్తున్నారట. ప్రస్తుత అధికార పార్టీలో నియోజకవర్గ నాయకులకు ఆదాయం చేకూర్చే కోటరీకి మాత్రమే పదవులు, పనులు జరుగుతున్నాయనే ఆవేదన చాలా మంది నాయకుల్లో వ్యక్తమవుతోందట. ఈ నేపథ్యంలో అసహనం, అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు తమ బాధల్ని భరించలేక రివర్స్ గేర్లో వెళ్తున్నారని టీడీపీలోని కొంతమంది నాయకులు నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అధికారం నుంచి ప్రతిపక్షం వైపు తిరుగుబాటు పట్టడం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.